హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారనుకుంటున్నా. ఇవాళ వీడియోలో వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో మనీ ఎర్న్ చేసుకుని ఒక అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను అనమాట. దాంట్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది ఒక కొత్త అప్లికేషన్ అనమాట. దీని గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇందులో మనీ మేకింగ్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను అనమాట. దీంట్లో నుండి మీరు ఎంతో కొంత రెగ్యులర్గా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో విత్ ఇన్వెస్ట్మెంట్, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అప్లికేషన్స్ గురించి మీకు దీంట్లో అయితే అప్డేట్ ఇస్తాను అనమాట. మ్యాక్సిమం మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అప్లికేషన్స్ మాత్రమే ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఎర్న్ చేసుకోవాలనుకుంటే మీ ఓన్ రిస్క్తో, అలాగే మీ ఓన్ రిసెస్తో సో ఆ అప్లికేషన్ అనేది ట్రై చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మనీ మేకింగ్ వీడియోలు ఎప్పుడైతే మన ఛానల్లో అప్లోడ్ చేస్తారో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో గాయస్, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో గాయస్, అప్లికేషన్ పేరు వచ్చి పే కేస్ అనమాట. దీంట్లో నార్మల్గా మనం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వీటిలో ఏ విధంగా అయితే మనం రీఛార్జ్లు చేసుకోవచ్చో సో దీంట్లో కూడా మనం రీఛార్జ్లు అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది యాక్చువల్గా మీకు దీనివల్ల ఉపయోగం ఏంటి, ఆల్రెడీ ఇలాంటి యాప్స్ ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే వేరే అప్లికేషన్స్ కన్నా యూనిక్ ఫీచర్ అయితే ఉందన్నమాట. సో అదేంటంటే ఇంతకుముందు మీకు ఇలాంటి రీఛార్జ్ అప్లికేషన్స్ గురించి ఒక 3 అప్లికేషన్స్ గురించి చెప్పడం జరిగింది. సో ఒకటి వచ్చి ఈజీ పేమెంట్ అనమాట, ఇంకోటి వచ్చి నాటీ ఇండియా, తర్వాత జెడ్పే గురించి మీకు అయితే ఇలాంటి రీఛార్జ్ యాప్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే మీరు రీఛార్జ్ చేసుకోవాలంటే మనీ యాడ్ చేసుకుని రీఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట వాటిలో. సో దీంట్లో మీరు అలా రీఛార్జ్ చేయాలంటే మనీ యాడ్ చేయకుండా డైరెక్ట్గా మీరు డేటా బ్యాలెన్స్ వేసుకోవాలనుకుంటున్నారో లేదా మంత్లీ బ్యాలెన్స్ వేసుకోవాలనుకుంటున్నారో డైరెక్ట్గా మీరు రీఛార్జ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు యూపీఐ యాప్స్ ద్వారా పేమెంట్ చేసి డైరెక్ట్ రీఛార్జ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు రీఛార్జ్ ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తాను. ఇక్కడ నేను డేటా బ్యాలెన్స్ అయితే వేసుకోవాలనుకుంటున్నాను అనమాట. లాస్ట్లో మీకు రిజిస్ట్రేషన్ ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది లాస్ట్లో అయితే చెప్తాను. సో ఇక్కడ రీఛార్జ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ని సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో మీరు ఫోన్ రీఛార్జ్ చేసుకోవచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయొచ్చు, నెక్స్ట్ వచ్చి గ్యాస్ బిల్, క్రెడిట్ కార్డ్, సో ఇలా చాలా రకాల సర్వీసెస్ అనేవి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ అప్లికేషన్ ద్వారా కూడా. ఇవే సర్వీసెస్ కనుక మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వీటిలో కనుక చేశారనుకోండి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే మీకు పడతాయి అనమాట. ఆ అప్లికేషన్స్కి మీకు ఆల్టర్నేటివ్గా అప్లికేషన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు రీఛార్జ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మొబైల్ రీఛార్జ్ ఉందా, సో దాంట్లో ట్యాప్ చేయండి. సో దాంట్లో ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ వస్తుంది అనమాట. దీంట్లో ఏం చేయాలంటే ఇక్కడ మొబైల్ నెంబర్ అయినా డైరెక్ట్గా ఎంటర్ చేయొచ్చు, లేదంటే నేమ్ ఎంటర్ చేసిన సరిపోతుంది. సో దాంట్లో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ కాంటాక్ట్లో ఉన్న వారందరి నెంబర్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. సో పైన అక్కడ మీకు సెర్చ్ బై నేమ్ అని ఉందా, దాంట్లో మీరు నెంబర్ ఎంటర్ చేయండి. సో నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ రీఛార్జ్ మీద అయితే క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ అనేది డైరెక్ట్గా ఎంటర్ అయిపోద్ది అనమాట. తర్వాత ఇక్కడ మీరు ఆపరేటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జియోనా, బిఎస్ఎన్ఎల్ లేదా ఎయిర్టెల్ అనేది మీకు సో ఆపరేటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ సర్కిల్ అనమాట. సో ఆపరేటర్లో ఇక్కడ మీకు చిన్న ఎరో మార్క్ ఉందా, దాంట్లో ట్యాప్ చేస్తే ఈ విధంగా మీకు జియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఆపరేటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్కిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో గాయస్, ఇక్కడ మీరు స్పెషల్ ఆఫర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చాలా రకాల ప్లాన్స్ అయితే ఉంటాయి. స్పెషల్ ఆఫర్లో సెలెక్ట్ చేసి ఇక్కడ 29 చేయాలనుకుంటున్నాను కాబట్టి సో 29 ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. 2 days అయితే ఉంటుంది అనమాట. 2 GB డేటా వస్తుంది. సో అక్కడ ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసి సో నేనైతే నావీ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో నావీ యాప్తో పేమెంట్ చేయాలని సో నావీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో 29 రూపీస్ అయితే పే చేసిస్తాను. సో ఇక్కడైతే మీరు సో మీకు ఇక్కడ బ్లర్ అయితే కనిపిస్తుంది అనమాట. సెక్యూరిటీ పర్పస్లో నేనైతే ఇక్కడ బ్లర్ చేయడం జరిగింది. సో ఇదైతే పేమెంట్ అయితే ఇన్ ప్రోగ్రెస్, సో సక్సెస్ అయితే అయిపోయిందనమాట. సో ఈ విధంగా వస్తుంది, కంగారు పడకండి. సో క్లోజ్ మీద క్లిక్ చేసి అప్లికేషన్లోకి వెళ్ళిపోండి, ప్రాబ్లం ఏమీ లేదు. రీఛార్జ్ అయితే సక్సెస్ అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా వచ్చిన తర్వాత కాస్త ప్రాసెసింగ్ అయిన తర్వాత సో ఇక్కడ చూడండి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. 29 రూపీస్ అయితే సో 2 days అయితే ఉంటుంది అనమాట. అదైతే రీఛార్జ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు సో నాకు మెసేజ్ కూడా వచ్చింది చూసుకోవచ్చు అనమాట. సో డేటా బ్యాలెన్స్ వచ్చి నేను 29 రూపీస్ చేసుకున్నది సక్సెస్ అయితే అయిపోయింది అనమాట. ఈ విధంగా మీరు అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు దీంట్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో గాయస్, యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. సో ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ వస్తుంది అనమాట. సో కాసేపు వెయిట్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతాడు అనమాట. సో ఇందులో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఒక OTP వస్తుంది అనమాట. సో OTP ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు సెట్ యువర్
పిన్ అంటాడనమాట. సో లాగిన్ అయ్యేటప్పుడు ప్రతిసారి ఇదైతే అడుగుతాడనమాట. గుర్తుండే పిన్ అయితే మీరు ఇవ్వండి. ఇక్కడ ఒక 4 డిజిట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మళ్ళీసారి ఆ పిన్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. పిన్ అయితే సక్సెస్ఫుల్గా సెట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేసి మీరు ఇచ్చిన పిన్తోనే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఆ పిన్ అయితే ఎంటర్ చేసి మీరైతే లాగిన్ అయిపోండి. నెక్స్ట్ ఇలాంటి పేజ్ వస్తుంది అనమాట. సో ఇందులో మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, సో రిఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. సో రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. సో దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీకు కంగ్రాచ్యులేషన్స్ అని వస్తుంది అనమాట. ఈ విధంగా యాప్ ఇంటర్ఫేస్కి తీసుకెళ్ళిపోతుంది. సో కింద మీరు చూసుకున్నట్లయితే ఇందులో మీకు పర్ రిఫర్ వచ్చి 100 రూపీస్ ఇస్తాడనమాట. దీని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. సో వీడియో అయితే ల్యాగ్ చేయాలనుకోవట్లేదు, అందుకని నేనైతే దీంట్లో అన్ని విషయాలు అయితే చెప్పాను. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు సో పర్ రిఫర్ 100 రూపీస్ ఏ విధంగా వస్తుంది అనేది చెప్తాను. ఓకే, సో ఈ విధంగా అయితే రిజిస్టర్ అయిపోండి. సో అది ఫ్రెండ్స్, ఇవాళ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.